కాంగ్రెస్ అధిష్టానంతో కొంత అంటే మీరు ఆర్ఎల్డీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళతో కలిపా కొంతమందిని కలిపి టీఆర్ఎస్ నుంచి కొంతమంది చేల్చాలనేటువంటిది ప్రయత్నాలు చేశారు. ప్రెస్ పెట్టాను నేను. అప్పుడు ప్రెస్ పెట్టి ఏం చెప్పానంటే, ఈటల రాజేందర్ అన్నాడు, నువ్వేమన్నా బ్రోకర్వా, ఎందుకు వీళ్ళని కలుపుతున్నావు అని అన్నాడు. ఇట్లాంటి వాడు వాడాడు. నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నువ్వేమన్నా లోఫర్వా అని అన్నాను. పార్టీలో లోఫర్నర్ జాగ్రత్త చూసుకో, నాది టీఆర్ఎల్డీ, నేను టీఆర్ఎల్డీ పార్టీని నడుపుతున్నా, నీ పార్టీ నుంచి చీల్చి నా పార్టీలో తీసుకుంటే నువ్వు నన్ను క్రిటిసైజ్ చేయాలి. ఆ వచ్చేవాడు నీతో విభేదించి బయటకు వస్తున్నాడు, పోయేది కాంగ్రెస్లో పోతున్నాడు, నాకేం సంబంధం అని నేను. బికాస్ నేనేదో దిగ్విజయ్ సింగ్ గెలవడానికి పోతే నా వెనక వచ్చారు వాడు, నాతో పాటు కలిసి కూర్చున్నారు, నేను ఇంట్రొడ్యూస్ చేశాను, ఈయన మాజీ మంత్రి, ఈయన మాజీ మంత్రి, ఈయన మాజీ మంత్రి, అంతే తప్ప వాడు నా పార్టీలో తీసుకుంటే నీకు అబ్జెక్షన్ ఉండాలా. బయటకు వచ్చి నీతో విభేదించి బయటకు వచ్చినాడు కాంగ్రెస్ పోతే నాకేం సంబంధం, నీకేం సంబంధం? అంటే మీరు నా ఇన్ఫ్లుయెన్స్ వాడి వాళ్ళు కలిపాను, నా ఇన్ఫ్లుయెన్స్ వాడి నా పార్టీలో కలుపుకుంటా, కానీ నా ఇన్ఫ్లుయెన్స్ వాడి ఆ పార్టీలో కలుపుతారా? నాకు పొలిటికల్ పార్టీ. అప్పుడు మీ వ్యూహం ఏంటంటే టీఆర్ఎస్ బలహీనపరచడం, వాట్ ఎవర్ అట్లాంటప్పుడు నువ్వు నీ గూడు నువ్వు సరి చేసుకో. నేను ఓపెన్గా చెప్పారు, నీ దగ్గర వీళ్ళు ముగ్గురే కాదు ఇంకా చాలామంది వెళ్ళిపోతున్నారంటే వాళ్ళే నాకు చెప్పారు, నీ ఇల్లు జాగ్రత్త పెట్టుకొని ఒక మిత్రుడిగా, పాత మిత్రుడికి సలహా ఇస్తున్నా, నువ్వు ఈ ఊరికినే సమస్య లేదు, నువ్వు లోఫర్లు బీఫర్లు అంటే, లోఫర్లు మేము కాదు బ్రోకర్లము, ఎందుకంటే బయటికి పోయేవాడు పోతున్నాడు, ఈ ఇద్దరితో అది ఆగదు, ఇంకో 10 మంది పోయేటట్టున్నారు, జాగ్రత్త, ఇల్లు జాగ్రత్త అని ఒక మాజీ నీ మిత్రుడిగా సలహా ఇస్తున్నాను కూడా ఓపెన్గా ప్రెస్ మీట్లో చెప్పా. అందులో ఏం దాపరికం లేదు. వాళ్ళ నా దగ్గరికి వచ్చిన మాట వాస్తవం, నేను దిగ్విజయ్ సింగ్ కలిసిన మాట వాస్తవం, కాంటెస్ట్ వేరు, వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేసిన మాట వాస్తవం. ఆయన కలుపుకుంటాడా, చస్తాడా, బతుకుతాడా నాకేం తెలుసు. అజిత్ సింగ్ గారి ద్వారా మీరు అజిత్ సింగ్ గారి ద్వారా, మరి అజిత్ సింగ్ కూటమిలో భాగం కదా, అజిత్ సింగ్ మా పార్టీ నేత కదా, నేను కలిపితే ఆ దాంట్లో కలపాలి, వాళ్ళ దాంట్లో ఎందుకు కలుపుతా, నా పార్టీ కన్సాలిడేట్ చేసుకోవాలి కదా నేను. సో దే వాంటెడ్ టు లీవ్ ద పార్టీ అండ్ గో దేర్, హూ కెన్ స్టాప్ దెమ్, హూ యామ్ ఐ అనే క్వశ్చన్ ఆ రోజు ప్రెస్ మీట్లో కూడా అడిగా. దానికి ఈటల రాజేందర్ రెస్పాన్స్ కూడా ఇవ్వాలి. తెల్లారి మీ పార్టీలో మీ దగ్గరే లోఫర్నారంటే జవాబు కూడా ఇవ్వలేరు, వదిలేసాడు ఆ టాపిక్ అక్కడికి. వాళ్ళకి అర్థమైంది, ఎందుకంటే ఈయన పార్టీలో పోవట్లేదు, కాంగ్రెస్ పోయి. అప్పటికి ఈ నాతో పాటు వచ్చి దిగ్విజయ్ సింగ్ కలిసిన వాళ్ళు కిరణ్ కుమార్ రెడ్డిని పట్టుకొని పోయి మన రంగారెడ్డి ఎమ్మెల్సీ ద్వారా కాంగ్రెస్లో సోనియా గాంధీ సమక్షంలో చేరిపోయారు. అందులో దిలీప్ కుమార్ లేడు ఆ రోజు చేరిన రోజు. అప్పుడు వాళ్ళకి అర్థమైంది ఇది వేరే యాంగిల్లో పోతున్నారు, ఈయనకు సంబంధం లేదు. వాళ్ళు రియలైజ్ స్టాప్ చేశారు కదా. దే డిడ్ నాట్ ఈవెన్ రిప్లై. నేను ప్రెస్ పెట్టి చెప్పా, కమాన్ 20 ప్రశ్నలు వేస్తున్నా, మీరు ముందు సమాధానం చెప్పండి అని. నేను జేఏసీకి సీల్డ్ కవర్లో పంపిస్తున్న ప్రశ్నలకి దమ్ముంటే జేఏసీ ఎంక్వైరీ చేయాలి, మీరు సమాధానం చెప్పాలంటే ఒక్కడు కూడా సమాధానం చెప్పాలి. 20 ప్రశ్నలు ఇప్పటికి కూడా ఓపెన్గా ఉన్నాయి డాక్యుమెంట్లో, మీరు తీసుకోండి అప్పుడు 20 ప్రశ్నలు ఏంటో. ఆ తర్వాత వాళ్ళు వదిలేశారు, ఇది ఓహో దిలీప్ సంబంధం లేనట్టుందని. సో ఇట్స్ నాట్ అన్ ఇష్యూ నౌ. ఆ ఇంటర్వ్యూను మీరందరూ చూడాలని, మీ అభిప్రాయాన్ని నాతో షేర్ చేసుకోవాలని ఆశిస్తున్నా. అందరికీ నమస్కారం.